జగన్ది రౌడీల పార్టీ అన్నారు చంద్రబాబు. జేబ్రాన్ మద్యంతో మహిళల తాలిబొట్లు తెంచేస్తున్నారని విమర్శించారు. ఎమ్మికనూరులో ప్రజాగలం సభలో పాల్గొన్న చంద్రబాబు హూ కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నించారు. జగన్ నాటకాలు అందరికీ తెలుసన్నారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలవ్వడం ఖాయమన్నారు. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాళ్ళని అన్ని వర్గాల నుంచి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూస్వాముల పార్టీ, పెత్తందారుల పార్టీ, రౌడీల పార్టీ మీ పార్టీ. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆన్లైన్ లో ఇమ్మన్నారు. కానీ ఒకటే నేను వాళ్ళు కూడా కోరుతున్నా, ఈరోజు మీరు ఎన్నికల కమిషను కొంతమంది ఓటే లేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు. నా పేదవాళ్లు బయట రాలేరు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళని పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మికనూరులో డిమాండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయొద్దండి. మేమెప్పుడు పేదవాళ్ల పక్షానే ఉంటాం. మీరెప్పుడు శవ రాజకీయాలు చేయడంలో శ్రద్ధ ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్ 5 ఏళ్లలో వెనుకబడిన వర్గాలకి 1,50,000 కోట్ల రూపాయలతో సబ్ ప్లాన్ తీసుకొస్తా. స్థానిక సంస్థల్లో నేను 34% రిజర్వేషన్లు పెట్టాను. దుర్మార్గుడు 24% తగ్గించాడు. 17,000 మంది పదవులు కోల్పోయారు. ఈరోజు హామీ ఇస్తున్నా, దీన్ని కూడా సరిచేస్తాం. మళ్లీ మనం వస్తానే 34% చేస్తాం. చట్టపరంగా కులగణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు చాలా అన్యాయం జరిగింది. కులాల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీకెప్పటి నుంచో కోరుకుంది కురబల్ని ఎస్సీలుగా చేర్చాలని, బోయల్ని ఎస్టీలుగా చేర్చాలని, పక్క రాష్ట్రంలో ఉన్నారని మీ కోరిక. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పాం విధానం, మళ్ళా దానికి కట్టుబడి ఉంటాను, ప్రయత్నం చేస్తాను. సాధించే వరకు వదిలిపెట్టకుండా ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.